హాయ్ అండి. బాగున్నారా? ఇక్కడైతే నా ఈవినింగ్ రొటీన్ అనమాట. జస్ట్ ఒక స్మాల్ వీడియో. నేనైతే ఇడ్లీ పిండి పట్టుకోవాలి. ఇంకా మా వాడైతే మార్నింగ్ టైం వెళ్ళేటప్పుడే చెప్పాడు, ఈరోజు ఏదైనా స్నాక్స్ లాగా బయట తిందామమ్మా, నువ్వు స్కూల్ దగ్గరికి వచ్చేసేయి అని చెప్పేసి. ఇంకా వాడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా మళ్ళీ వచ్చి ఇలా ఈ పనులన్నీ చేయాలంటే మళ్ళీ కష్టం. కొంచెం వంట ఉంటుంది. వీలైనంత వరకు కొంచెం పనులన్నీ పూర్తి చేసుకొని వెళ్తే బయటికి వెళ్ళినప్పుడు ఏ బాధరబందీ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో చాలా వరకు పనులు పూర్తయిపోతే బెటర్. ఎందుకంటే పిల్లలతో టైం స్పెండ్ చేసేటప్పుడు అస్సలు మనకి ఎంత సమయం గడుస్తుందో కూడా తెలియదు అనమాట. అలాగే మా వాడికి కొంచెం స్వెటర్ కూడా ఒకటి తీసుకోవాలి. ట్రెండ్స్కి వెళ్ళాల్సింది పని ఉంది. ఇంకా అందుకని హడావుడి అంత పెట్టుకోకుండా ఇంట్లో పనులు పూర్తి చేసుకుని జస్ట్ వచ్చి వంట చేసుకునే విధంగా అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే హడావుడిగా పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ దీపం కూడా పెట్టేసేసాను అనమాట. ఇంకా కొంచెం మా వారు నేను కాఫీ తాగేసి నేనైతే ఇడ్లీ పిండి కలిపేసుకుంటున్నాను. చల్లగా ఉంటుంది మా వైపు అయితే. ఇప్పుడే ఇంత చల్లదనం అని అంటే ఇంకా పోను పోను డిసెంబర్ నెల, జనవరి వచ్చేసరికి ఇంకా మామూలుగా ఉండదు. ఫుల్ కూలింగ్ ఉంటుంది. నీళ్ళు పట్టుకోవాలంటేనే భయం వేస్తుంది, అంత చల్లగా ఉంటాయి అన్నమాట. ఇంకా నేనైతే ఇంకా బేకరీ దగ్గరికి వచ్చాము. ఇది మాకు భవానీపురం అని దగ్గర ఉంటుంది. మాకు చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ కూడా. ఈసారి మా పాపని తీసుకొని రావాలి. దానికి ఇలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేనైతే ఇది ఫస్ట్ టైం తిన్నా. మా వాడైతే పావు బజీ తీసుకున్నాడు. ఇంకా ఇంటికి వచ్చి మొక్కలకు నీళ్ళై పోసాను. నా మొక్కలు అసలు ఇంతకు ముందు ఎలా ఉండేయో ఇప్పుడు ఎలా అయిపోయినాయో పట్టించుకోవట్లేదు. ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆమ్లెట్ వేసాను. కొంచెం కాకరకాయ పచ్చడి ఉంది. ఇంక ఈ పూట ఏం కూరలు వండుకోకుండా పచ్చడి వేసుకొని తినేసేద్దాంలే అంటే సరే అమ్మా అన్నాడు. వేడి వేడి అన్నంలో కాకరకాయ పచ్చడి ఆమ్లెట్ శుభ్రంగా వేసుకొని తినేసాం. మేమైతే నైట్ అయితేనే మా వాడితో కలిసి కూర్చొని తినడానికి కుదురుతుంది. అందుకని ఇంకా నైట్ టైం ఇద్దరం కలిసి కూర్చొని తింటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.